జాన్వీ కపూర్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ వీళ్ళందరికీ హాట్ హీరోయిన్స్ అనే పేరుంది. వీళ్ళ ఫోటో షూట్స్ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. ఇలాంటి హీరోయిన్స్ సంప్రదాయ పాత్రలు చేస్తే ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఆదరిస్తారా? ఆదరణ సంగతి పక్కన పెడితే ఇలాంటి క్యారెక్టర్స్ అంగీకరిస్తున్నందుకు సదర్ హీరోయిన్లను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. పైగా హాట్ హీరోయిన్స్ను అలా ట్రెడిషనల్గా చూపించాలనే ఆలోచన మన మేకర్స్కి రావడం కూడా గొప్ప విషయమే. ఉదాహరణకు పూజా హెగ్డేనే తీసుకుంటే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతుకు పెట్టింది పేరు. దువ్వాడ జగన్నాథం డీజే సినిమాలో ఏకంగా బికినీలో కనిపించి పిచ్చెక్కించింది. ఆ తర్వాత కూడా ఆమె అదే రూట్లో వెళ్ళింది. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుంటూ కవ్వించే లుక్స్తో వరుసగా అవకాశాలు అందుకుంది. ఇలాంటి హీరోయిన్ను పద్ధతిగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య సినిమాలో అచ్చమైన పల్లెటూరి పిల్లగా చూపించాడు. నీలాంబరి పాత్రలో లంగావోణిలో చక్కగా ఒదిగిపోయింది పూజా హెగ్డే. అప్పటి వరకు ఆమెను హాట్గా చూసిన ప్రేక్షకులు నీలాంబరిగా చూసి కొంచెం షాక్ అయ్యారు. ఆ తర్వాత మెచ్చుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే. ఈమెకి కూడా హాట్ ఇమేజ్ ఉంది. పైగా మోడలింగ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. బికినీలో కనిపించడం ఈమెకు సర్వసాధారణ విషయం. తన పొడుగు కాళ్లను అందంగా ప్రజెంట్ చేస్తూ ఈమె చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వందల సార్లు వైరల్ అయిన సందర్భాలున్నాయి. దాదాపు 99% మేకర్స్ కూడా ఆమెను హాట్గానే చూపించడానికి ట్రై చేశారు. వీలైనంతగా అందాలు ఆరబోయడానికే రకుల్ ప్రీత్ ప్రయారిటీ ఇచ్చింది. ఇలాంటి హాట్ బ్యూటీని పల్లెటూరి పిల్లగా చూపించాలని క్రిష్కు అనిపించింది. కొండపొలం సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా రకుల్ను చూపించాడు. సినిమా విడుదలకు ముందు ఆ గెటప్లో రకుల్ను చూసి చాలామంది విమర్శలు చేశారు. అల్ట్రా గ్లామరస్గా కనిపించే రకుల్ లంగావోణిలో సెట్ అవ్వలేదన్నారు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆమె పాత్ర నటన చూసి అంతా ఓకే అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్లామర్ డాల్స్గా కనిపించిన ఎంతో మంది హీరోయిన్స్ కొన్ని సందర్భాల్లో ట్రెడిషనల్ లుక్స్లో కనిపించారు. తాజాగా ఇప్పుడు ఈ లిస్ట్లోకి జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మకు పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన గ్లామరస్ ఫోటోషూట్స్తో పాపులర్ అయింది. ఆమె సహజమైన అందం చూపు తిప్పుకోనివ్వదు. ఏ ఫోటోషూట్లో చేసినా దానిపై తనదైన ముద్ర వేస్తుంది. అందాల ఆరబోతుతో కనువిందు చేస్తుంది. ఆకర్షణీయమైన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆమె అందాలకు జనం ఫిదా అవుతున్నారు. అందాలు ప్రదర్శించడంలో జాన్వీ కపూర్ తర్వాతే ఎవ్వరైనా. ఆ కళను అద్భుతంగా ప్రదర్శించడంలో జాన్వీ ఆరితేరిపోయింది. ప్రస్తుతం ఈమె కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమెకు స్కిన్ షో చేసే ఛాన్స్ ఇవ్వలేదు కొరటాల శివ. ఆచార్య సినిమాలో ఎలాగైతే పూజా హెగ్డేను సంప్రదాయబద్ధంగా చూపించాడో దేవరలో జాన్వీ కపూర్ను కూడా అంతే పద్ధతిగా చూపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ఇది చాలదన్నట్టు త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మరో తెలుగు సినిమాలో కూడా జాన్వీ కపూర్ ట్రెడిషనల్ గానే కనిపించబోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. మూవీ ఆల్రెడీ లాంచ్ అయ్యింది. త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ మరోసారి పల్లెటూరి పిల్ల పాత్రలో కనిపించబోతోంది. ఇలా చాలామంది హీరోయిన్లు హాట్గా అలరిస్తూనే అప్పుడప్పుడు ట్రెడిషనల్ పాత్రలతో ఆకర్షిస్తున్నారు.